పర్యటిస్తున్నారు పెట్టుబడులకు సంబంధించి ఆహ్వానం, అలాగే భువనేశ్వర్ గారికి అవార్డు స్వీకరణ కార్యక్రమం కోసం. సో మొత్తం దాదాపుగా 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని, ఒక 40 దేశాల నుంచి 300లకు పైగా ప్రతినిధులు వస్తారని, 7.5 లక్షల దాకా ఉద్యోగ కల్పన జరిగే అవకాశం ఉంటుందని అంచనా నిన్న మంత్రి లోకేష్ ప్రెస్ మీట్లో ఈ డీటెయిల్స్ అన్నీ చాలా వివరంగా తెలియజేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ తాలూకా స్థాయిని, అంటే బ్రాండ్ ఏపీని జాతీయ అంతర్జాతీయ అంటే దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా గ్లోబ్లో ఏపీని ఎలా చూపించాలనే ప్రయత్నం మంత్రి లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటారు. అలాగే ప్రస్తుతం నారాయణ కూడా పర్యటనలో ఉన్నారు, దుబాయ్ పర్యటనలో అనుకుంటా. ఇలా మంత్రులను కూడా పంపిస్తూ ఉన్నారు. వేర్ ఇస్ ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, రాష్ట్రంలో డ్రగ్స్తో దొరికిపోయిన వైఎస్ఆర్సీపీ యూత్ విభాగం నాయకులు. చరణ్ అనే యువకుడు వైసీపీ యూత్ విభాగం ప్రెసిడెంట్ కొండారెడ్డి డైరెక్షన్లో ఈ డ్రగ్స్ దందా. అంతకుముందు కొద్ది రోజుల ముందుకెళితే కల్తీ మద్యం వ్యవహారం ఎక్కడో ఆఫ్రికాలో నేర్చుకుని ట్రైనింగ్ వచ్చి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికి విజయవాడ నడిబొడ్డులోనే కల్తీ మద్యం సెంటర్ ఓపెన్ చేసి ఇంకా జిల్లాల్లో అనేక జిల్లాల్లో పలు చోట్ల పెట్టి దొరికిపోయాక దొంగే దొంగ అన్నట్టుగా టీడీపీ వాళ్ళ మీద నెపం చేసే ప్రయత్నం. సరే, కొంతమంది ఉన్నారు, వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో దాడులు చేసింది, జోగి రమేష్ మాజీ మంత్రిని అరెస్ట్ చేసింది. మరోవైపు తాజాగా ఈ నకిలీ మద్యం కేసు ఎలా ఉంటే లిక్కర్ స్కామ్, అంటే అతిపెద్ద లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈ 49వ నిందితుడిగా ముంబైకి చెందిన అనిల్ చోఖ్రా, అంటే ఇది మనీ లాండరింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఈడీ ఇతన్ని 2 సార్లు అరెస్ట్ చేసింది. ఇతను 49వ అక్యూజ్డ్ నెంబర్ 49గా సిట్ తీసుకుంది. అంటే ఇప్పటికి 48 మంది ప్రబుద్ధులు ఉన్నారు, ఇతను 49వ అతను. ఇది అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్న లిక్కర్ స్కామ్ ఎంత పెద్దది, ఎన్ని వేల కోట్ల వ్యవహారం, ఎంతమంది ఆరోగ్యాలని నాశనం చేసింది. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకే రాష్ట్రం 2 వేరువేరు పార్టీలు, ఒక పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉంది, ప్రభుత్వాన్ని నడిపిస్తోంది, చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూటమి ప్రభుత్వం. మరో పార్టీ జగన్మోహన్ రెడ్డి అధినేత, మాజీ ముఖ్యమంత్రి, గత 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నడిపించారు. ఎంత వేరియేషన్ చూసారా? ఆ 5 ఏళ్ళు 2019 నుంచి 24 దాకా ఏం జరిగింది? రాష్ట్రాన్ని మద్యంతో నింపేసి, గంజాయి సాగుతో నింపేసి, ఆయన ఓడిపోయిన తర్వాత కూడా గంజాయి దొంగలకు, గంజాయి బ్యాచ్కు అనుకూలంగా ధర్నాలు లేకపోతే పోరాటాలు ర్యాలీలు తీసి, మరోవైపు ఈ వైసీపీ యూత్ విభాగం డ్రగ్స్తో దొరికేసి. నాకు డౌట్ ఏంటంటే, ఈ కల్తీ మద్యం వ్యవహారం ఎలా అయితే బురద జల్లే ప్రయత్నం చేశారో, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ కల్తీ మద్యాన్ని పెద్ద ఇండస్ట్రీగా పెట్టి డబ్బులు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే చెబుతున్నారు. ఈ డ్రగ్స్ దందా వ్యవహారాన్ని కూడా వైఎస్ఆర్సీపీ చాప కింద నీరులాగా రాష్ట్రాన్ని తీసుకొచ్చి, దాన్ని కూడా ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులకి, చోటమోట నాయకులు, ఇప్పుడు లక్షల మంది కోట్ల మంది కార్యకర్తల్లో ఎవడో ఒకడు ఉంటే ఉండొచ్చు, దాన్ని కూడా పార్టీకి అంటగట్టి, దాన్ని కూడా లోకేష్కి చంద్రబాబుకి అంటగట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే నిన్న లోకేష్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా క్లియర్గా, ఇదిగో మధ్య నుంచి నేను ₹1 తీసుకున్నాను అని కనుక నువ్వు ప్రూవ్ చేస్తే, నేను తీసుకోలేదని దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్టేస్తా. జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ కుటుంబం మీద, దేవుడి మీద కానీ ప్రమాణం చేయగలవా అని ఛాలెంజ్ చేశారు. ఎస్, విత్ అట్మోస్ట్ గట్స్ హీ ఛాలెంజ్డ్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు నా మీద ఆరోపణలు చేస్తున్నావు, బురద చల్లుతున్నావు కదా, ఎస్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు ప్రూవ్ చేయగలవా? అంటే ఒకవైపు పెట్టుబడులు తీసుకొచ్చి, ఇప్పుడు గూగుల్ లాంటి ఒక సంస్థ ఏఐ డేటా సెంటర్, బిగ్గెస్ట్ డేటా సెంటర్ అవుట్ ఆఫ్ అమెరికా వచ్చి లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి, 1,33,000 కోట్ల పెట్టుబడులు, అనుబంధంగా అన్ని ఉద్యోగాలు కలిపి సుమారు 1,80,000కి పైగా ఉద్యోగాలు వస్తాయంటే, ఒకడు వచ్చి 200 ఉద్యోగాలు అంటాడు, ఒకడు వచ్చి 3,000 ఉద్యోగాలు అంటాడు, ఇంకోటి వచ్చేమో కరెంట్ ఇది అయిపోతుంది అంటాడు, ఇంకోటి వచ్చి వాటర్ ప్రాబ్లం అయిపోతుంది, పొల్యూషన్ అంటాడు, అసలు చెట్లే పెరగవు, విశాఖ అంతా పర్యావరణం నాశనం అయిపోతుందని ఇంకొకళ్ళు అంటారు. నిన్న కాక మొన్న కాశీబొగ్గ ఆలయంలో అంత దారుణమైన ఘటన జరిగితే, స్టాంపీడ్ జరిగితే, అక్కడ కూడా ఫేక్ వీడియోలు, ఏఏ వీడియోలు పెట్టి ఫేక్ ప్రచారం, తప్పుడు ప్రచారం. అంటే ఒక ఘటన జరిగితే గోతికాడ నక్కల్లా కూర్చుని దీన్ని ఎలాగా మిస్ప్రోపగండా చేయొచ్చు, దీన్ని ప్రభుత్వం మీద ఎలాగ బురద చల్లొచ్చు,
ఇందులో లోకేష్ని ఎలా లాగచ్చు, చంద్రబాబుని ఎలా లాగచ్చు. పొద్దున్న లేస్తే ఇదే ఆలోచన. వీళ్ళిద్దరికీ తండ్రి కొడుకులకు పొద్దున్న లేస్తే ఏ రాష్ట్రానికి నుంచి పెట్టుబడులు తేవాలి, ఏ దేశం నుంచి తేవాలి, ఏ ప్రతినిధులు కలవాలి, ఏ దేశం వెళ్ళాలి, ఎన్ని కంపెనీలు తేవాలి, ఎన్ని లక్షల పెట్టుబడులు తేవాలి, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, రాష్ట్ర బ్రాండ్ని, ఇమేజ్ని ఎలా పెంచాలి. ఇది 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు, మంత్రిగా ఉన్న లోకేష్ యువనాయకుడు ఆలోచనలు అయితే, మాజీ ముఖ్యమంత్రి గారు వారు వెలగబెట్టారు 5 ఏళ్ళు. ఆయన ఆలోచనలు పొద్దున్న లేస్తే ఇవి. ఏం చెప్తారండి వీళ్ళు రోడ్ల మీదకి వెళ్ళి యువతకి? ఏం నేర్పిస్తున్నారు? కత్తులు పట్టుకుని రప్ప నరుకుతాం, రేపు టీడీపీ అది మేము అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకుల్ని ఇంటికి వెళ్ళి నరికేస్తాం అని అంటారు. ఇంకో నాయకుడేమో పేరుని నాని లాంటి నాయకుడు బహిరంగంగానే సభలు పెట్టి రాత్రి ఏంట్రా పగలు నరికేయండి వెళ్ళి నేను చూసుకుంటాను, ఎవడేం చేస్తాడంటాడు ఆయన. అంటే ఏం చెప్తున్నారు? అలాగే యూత్ విభాగానికి మీటింగ్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, మీ సెల్ ఫోన్లే గన్లుగా చేసుకుని ఆయుధాలుగా మార్చుకుని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోండి అంటే అలాగే రెచ్చిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు వచ్చింది కదా ఫేక్ వీడియోలు, జస్ట్ మీరు ఒక ఇమేజ్ ఇచ్చి వీడియో చేయమంటే చేస్తుంది, లేదా ఫేస్లో ఉన్నవి లేనివి మార్చమంటే మారుస్తుంది, ఏదైనా చేస్తుంది. చంద్రబాబునే డీప్ ఫేక్ వీడియోలు కూడా తీసుకొచ్చారు కదా. అక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిడ వీడియోలు వచ్చాయి, ప్రధానమంత్రిని లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక స్టేజ్ మీద కొట్టుకుంటున్నట్టు వీడియోలు క్రియేట్ చేశారు. అంటే ఏంటి వీళ్ళ మానసిక దౌర్బల్యమా, లేకపోతే వీళ్ళ మానసిక స్థిత? వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఏబిఎన్ సంస్థల ఎండి రాశారు, నార్కోసిక్ డిజార్డర్ అని. అంటే ఆ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, ఆ డిజార్డర్ ఉన్నవాళ్ళు ఎలాగా ప్రవర్తిస్తారు అని చాలా విపులంగా, చాలా సునిశ్చితంగా రాశారు నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అది నార్కోసిక్ డిజార్డర్. అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, లేకపోతే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, లేకపోతే వాళ్ళే అన్నీ సర్వం అని ఎలా ఫీల్ అవుతారు. వాళ్ళకి వాళ్ళు ఏదో ఫీల్ అవనివ్వండి, కానీ రాష్ట్రంలో యువతని చెడగొట్టడం ఎందుకు? అంటే నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చి గూగుల్ లాంటి కంపెనీలు వచ్చి ఇంకో 5-10 కంపెనీలు వచ్చి రేపు లక్షల పెట్టుబడులు వస్తే ఆబ్వియస్గా లోకల్గా ఉన్న యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా. అది కమిట్మెంట్ అందులో ఎంఓయూలో ఉంటుంది. అప్పుడేంటి, వీళ్ళు ఇచ్చే 3,000కి 5,000కి ఎవడు దొరకడు, వీళ్ళు చెప్పిన మాటలు వినరు, వీళ్ళ వెనకాల ర్యాలీలుగా రారు, వీళ్ళు ఇచ్చే కల్తీ మద్యం తాగరు, వీళ్ళు సాగు చేసే గంజా ఎవరు తీసుకోరు. ఇదే ఆ భయం. అంటే మీ రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రంలో యువతనే బలిపెట్టేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ వైసీపీ డ్రగ్స్ వింగ్ ఏం చేయబోతోంది, ఈ కల్తీ మద్యం వ్యవహారం ఎక్కడి దాకా వెళ్ళింది, తాజాగా దొరికిన ఈ లిక్కర్ స్కామ్లో ఇంకా పెద్ద పెద్ద డాన్లు ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అసలు ఈ యువత విషయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంత కోపం?